హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. ప్రకృతి ప్రసాదించిన తల్లి పాల గురించి ఎలాంటి ఆలోచన లేకుండా 80,000 కోట్ల జీవరాశుల్లో క్షీరదాలన్నీ కూడా తల్లి పాలను ఇస్తూనే వాళ్ళ పిల్లల్ని పెంచుతూ ఉంటాయి. కానీ మనిషికి మాత్రమే చాలా డౌట్స్. ఏంటి, తల్లిపాలు ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత క్వాంటిటీ ఇవ్వాలా, ఎన్ని నెలలు ఇవ్వాలా, దానికి బదులు ఆన్లైన్లో, అమెజాన్లో, యూట్యూబ్లో, మీట్యూబ్లో, మాట్యూబ్లో ఏమేమి చేయాలా, ఏమేమి తినిపించాలా అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి డిస్కవరీ ఛానల్ చూడండి. క్షీరదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పిల్లలకి ఓన్లీ పాలు పట్టి పెంచుతాయి. అక్కడున్న వాటి దేహ దారుఢ్యాన్ని, ఇమ్యూనిటీని, రెసిస్టెన్స్ని ఒక్కసారి గమనించండి. ఆ చిన్న బేబీలు కూడా అక్కడున్న శత్రువులను ఎదుర్కొని శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఓన్లీ తల్లి పాల నుంచి మాత్రమే అంత ఎనర్జీ ఆ చిన్న కిడ్స్కి వచ్చింది. కాబట్టి వీలైనంత వరకు ఎటువంటి ఆలోచన లేకుండా తల్లి పాలను పడుతూ ఉండండి.